మెగాస్టార్ చిరంజీవి అంటేనే మాస్ ఎంటర్టైన్మెంట్కి బ్రాండ్ అంబాసిడర్. ఆ స్టైల్, ఆ మేనరిజం, ఆ ఎనర్జీ, వీటికి క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. అయితే 2000 మధ్యలో చిరు వరుసగా సీరియస్ మూవీస్ చేస్తూ మాస్ ఫ్యాన్స్కి కొంచెం దూరమయ్యారు. ఇంద్ర, ఠాగూర్ బ్లాక్ బస్టర్లు కొట్టిన తర్వాత కూడా మాస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేసే సినిమా రాలేదు. అదే సమయంలో అంజీ మూవీ కూడా రిలీజ్ అయి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇలాంటి టైంలోనే చిరు మళ్ళీ మాస్ ట్రాక్లోకి రావడానికి శంకర్ దాదా ఎంబీబీఎస్ సిద్ధమైంది. మొదట్లో చిరు మిస్టర్ బ్రహ్మచారి అనే మలయాళ రీమేక్ చేయాలనుకున్నారు. అయితే అదే టైంలో మున్నాబాయ్ ఎంబీబీఎస్ హిందీలో బ్లాక్ బస్టర్ అయింది. జెమినీ ఫిల్మ్స్ వారు తమిళ, తెలుగు రీమేక్స్ రైట్స్ తీసుకున్నారు. తమిళంలో కమల్ హాసన్, తెలుగులో వెంకటేష్తో ప్లాన్ చేశారు. కానీ వెంకీ డేట్స్ అడ్జస్ట్ కాలేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ డ్రాప్ అయింది. అప్పుడు చిరు ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ చేయాలనుకుంటున్న విషయం నిర్మాతలకు తెలిసి ఆయనతో డిస్కషన్ జరిపారు. సినిమా చూసిన చిరు ఈ కథ నాకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అంటూ వెంటనే ఓకే చెప్పేశారు. దర్శకుడిగా జయంత్ పరాంజీని తీసుకున్నారు. మొదట ఈ సినిమాకి శివశంకర్ ఎంబీబీఎస్ అనే పేరు పెట్టాలని అనుకున్నారు. ఎందుకంటే అది ఆయన రియల్ నేమ్ కాబట్టి. కానీ అది ఎందుకో అంత బాగా అనిపించలేదు. తర్వాత శంకర్ అన్న ఎంబీబీఎస్ అనుకున్నారు. అది కాస్త శంకర్ దాదా ఎంబీబీఎస్ అయ్యింది. హీరోయిన్ గా ముందుగా గ్రేసీ సింగ్ ని తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ కుదరక సోనాలి బింద్రే ఎంపికయ్యారు. అలాగే ఈ సినిమాలో చిరు క్యారెక్టర్ తర్వాత అంతటి పేరుగాంచిన క్యారెక్టర్ ఏదైనా ఉందా అంటే అది కీలకమైన ఏటీఎం పాత్ర. ఆ పాత్ర కోసం రవితేజని అనుకున్నారు. కానీ అప్పటికే స్టార్ హీరోగా ఎదిగిన రవితేజ ఈ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేశాడు. చివరికి శ్రీకాంత్ ఈ పాత్రలో నటించారు. పరేష్ రావల్, ఎంఎస్ నారాయణ, సూర్య, వేణుమాధవ్, కృష్ణ, శర్వానంద్, వైష్ణవ్ తేజ్ లాంటి నటులు కూడా ఇందులో భాగమయ్యారు. ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ ఈ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. అదే హాస్పిటల్లో చిన్న పిల్లాడు వీల్ చైర్ లో ఉంటాడు కదా, ఆ క్యారెక్టర్. ఈ సినిమా 2004 ఫిబ్రవరి 25న అన్నపూర్ణ స్టూడియోలో లాంచ్ అయ్యింది. రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ మొదటి వారం ప్రారంభమైంది. షూటింగ్ ఎక్కువ శాతం స్టూడియోలలోనే జరిగింది. రామానాయుడు, అన్నపూర్ణ, సారథి స్టూడియోస్ ఇలా. కొన్ని సీన్స్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో షూట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవశ్రీ ప్రసాద్. చిరంజీవితో ఇదే ఫస్ట్ మూవీ. ఆడియో సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా తెల్లారిందోయ్ మామో మామ పాట ప్రేక్షకులను ఊపేసింది. సినిమా అంచనాలు భారీగా పెరిగి అక్టోబర్ 15, 2004న గ్రాండ్ గా రిలీజ్ చేశారు. హైదరాబాద్ లో 40 థియేటర్లలో, నైజాంలో 140 థియేటర్లలో విడుదలైన మొదటి తెలుగు సినిమా ఇదే. సినిమా విడుదలైన వెంటనే భారీగా రిసీవ్ చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ, సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా, స్పెషల్ గా ప్రీ క్లైమాక్స్ సీన్ బాగా ఎమోషన్ పండించింది. చిరంజీవి మాస్ మేనరిజం, కామెడీ టైమింగ్, శ్రీకాంత్ తెలంగాణ యాసలో కామెడీ ఇవన్నీ ప్రేక్షకులను నవ్వించాయి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ అపీరియన్స్ ఫ్యాన్స్ కి పండగ చేసేసింది. శంకర్ దాదా ఎంబీబీఎస్ అప్పటి రికార్డులన్నీ తిరగరాసింది. 500 థియేటర్లలో రిలీజ్ అయ్యి మొదటి వారం 10 కోట్ల షేర్ కలెక్ట్ చేసి రికార్డ్ సెట్ చేసింది. 50 రోజులు 163 కేంద్రాల్లో, 100 రోజులు 54 కేంద్రాల్లో, 120 రోజులు వైజాగ్ లో సిల్వర్ జూబ్లీ చేసుకుంది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఇంద్ర తర్వాత చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ఇది. ఈ సినిమాతో చిరంజీవి మాస్ ఎంటర్టైన్మెంట్ లో తన కింగ్ స్టైల్ ని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఆయన కామెడీ టైమింగ్, ఎనర్జీ, డాన్స్, ఎమోషన్ ఇవన్నీ మళ్ళీ ఒకే సినిమాలో చూడడానికి ఫ్యాన్స్ కి మంచి థ్రిల్ అనిపించింది. ఈ సినిమా చాలా భాషలో రీమేక్ అయిన చిరంజీవి పోషించిన శంకర్ దాదా క్యారెక్టర్ మాత్రం స్పెషల్. ఇలా మరో బిగ్ బ్లాక్ బస్టర్ తో చిరు మరోసారి తన సత్తా చాటారు. సో చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ మూవీ ఫ్యాక్ట్స్ మీకోసం రాబోతున్నాయి కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్.